మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ అట. జనసేనతో పొత్తు లేదు. బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్ రామచంద్రరావు క్లారిఫై చేసిరన్నమాట. రాష్ట్రంలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు క్లారిటీ ఇచ్చారట. తాము ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చాటామన్నారట. ఏం చాటిరు? 600. కనీసం బోర్డర్ కూడా క్రాస్ చేయని పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎట్లా ఉంటుందో తెలియదు. ఇక బీజేపీ పరిస్థితి ఎక్కడికక్కడ కనీసం 3వ ప్లేస్కి కూడా రాని పరిస్థితులు ఉన్నాం. బోర్డర్ కూడా టచ్ చేయలేని పరిస్థితులు ఉన్నాం. మనం ఏం చేయలేడ. మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ మీ అధికారులు కానీ, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇదే బాటలో ఉంటే, ఇప్పుడు ఎలా అయితే నిద్రపోతూ ఉన్నారో ఇదే బాణీలో కనుక ఉంటే, రేపు అనరోజు అదే మున్సిపల్ ఎన్నికల్లో కూడా డిపాజిట్ కూడా దక్కలేని పరిస్థితులకు వస్తాం. ఇది వాస్తవం. ఇది జనసేనతో పొత్తు పెట్టుకుంటారా, లేకపోతే ఇంకో పార్టీతో పెట్టుకుంటారా, మీ ఇష్టం. కానీ ఇక్కడ తెలంగాణలో బీజేపీ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చాటామన్నారట. ఆదివారం పార్టీ ఆఫీసులో ఉపాధి పథకంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారట. జనసేన తెలంగాణలో పోటీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఏపీలో కూటమిగా ఉన్న తెలంగాణలో ఉండాలని నిబంధన ఎక్కడా లేదన్నారట. సింగిల్గా పోటీ చేసి అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ను దెబ్బతీస్తామని పేర్కొన్నారట.